హాల్ ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఈ రాత్రికాల సమయంలో మన ప్రియబిడ్డలు వంగేపరుపు చిన్న యోహాను రత్నాల కుటుంబ ప్రార్థన కూడిక మందిరంలో ప్రారంభించబడి ఉన్నది కనుక త్వరపడి ప్రభు సన్నిధికి రావలసిందిగా మీకు మనవి చేస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. చివరిగా మనందరం కలిసి 2 పాటలు పాడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ ప్రత్యేకమైన తరుణంలో త్వరితగతిన ప్రభు పాద సన్నిధికి రావలసిందిగా మీకు మనవి చేస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన సముఖానికి, ఆయన సన్నిధానానికి నీవు నేను త్వరితగతిన వచ్చి దైవికమైన ఆశీర్వాదాలని మనం పొందుకుందాం. శుభకరమైన తొలి ప్రేమన్నోనే మరువక జీవింప కృపనీయవా. శుభకరమైన తొలి ప్రేమన్నోనే మరువక జీవింప కృపనీయవా. కోవిలలోని కానుకనేనై కోరికలోని వేడుక నీవై జత కలసి నిలిచి జీవింపతలచి కార్చితివి నీ రుధిరమే. నీ త్యాగ ఫలితం, నీ ప్రేమ మధురం అసొంతమే యేసయ్యా. జత కలసి నిలచి జీవింపతలచి నీ ప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవి ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవి ప్రభు. జగముల నేలే మహిమాన్వితుడా ఎడా నీ కృపను జాలి హృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను ఏమని పాడెదనో యేసయ్యా. ఏమని పాడెదనో, ఏమని పాడెదనో యేసయ్యా. ఏమని పాడెదనో. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవి ప్రభు.
కృప కాదా నాతో నీ సన్నిధిని పంపవా. నేనేమయ్యున్నా నీ కృప కాదా నాతో నీ సన్నిధిని పంపవా. ప్రతికూలతలు శృతి మిల్చినను సంధ్యాకాంతులు నిదురించినను వెలుగు నీవై ఉదయించి నాపై యేసయ్యా. నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి ఉంచిన యేసయ్యా. తొలి వెలుగు నీవై నాపై నడిపించినది నీవయ్యా. నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచిన యేసయ్యా. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. మహిమను ధరించిన యోధులతో కలసి దిగి వచ్చేదవు నా కోసమే. మహిమను ధరించిన యోధులతో కలసి దిగి వచ్చేదవు నా కోసమే. వేల్పులలోన బహుగనుడవు నీవు విజయ విహారుల ఆరాచుడవు. విజయోత్సవముతో ఆరాధించెదను అభిషేక్తుడవు నీవని. ఏనాడు పొందని ఆత్మాభిషేకముతో నింపుము నా యేసయ్యా. విజయోత్సవముతో ఆరాధించెదను అభిషేకుడవు నీవని. ఏనాడు పొందని ఆత్మాభిషేకముతో నింపుము నా యేసయ్యా. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. జగముల నేలే మహిమాన్వితుడా నాయడ నీ కృపను. జాలి హృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను. ఏమని పాడెదనో యేసయ్యా, ఏమని పాడెదమో, ఏమని పాడెదమో యేసయ్యా, ఏమని పాడెదనో. జత కలసి నిలచి జీవింపతలచి కాచితివి నీరు దిరమే. నీ త్యాగ ఫలితం నీ ప్రేమ మధురం
నా సొంతమేసయ్యా. జత కలసి నిలచి జీవింపతలచి రుధిరమే నీ త్యాగ ఫలితం, నీ ప్రేమ మధురం నా సొంతమేసయ్యా. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభో. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభో. నేనేమయ్యున్నా నీ కృప కాదా, నా సన్నిధిని పంపవా. నేనేమయ్యున్నా నీ కృప కాదా, నాతో నీ సన్నిధిని పంపవా. ప్రతికూలతలు శృతి మిల్చినను, సంధ్యాకాంతులు నిదురించినను, తొలి వెలుగు నీవై ఉదయించినాపై ఉంచినది నీవయా. నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచిన యేసయ్యా. తొలి వెలుగు నీవై నడిపించినది నీవయా. నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచిన అందరం జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభో. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభో. జగముల నేలే మహిమాన్వితుడా, నాయడ నీ కృపను జాలి హృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను ఏమని పాడెదనో యేసయ్యా, ఏమని పాడెదనో. నీకే స్తోత్రములు యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు యేసయ్యా, నీకే స్తోత్రములు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ గాయముల ద్వారా స్వస్థత నుండి, నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించేదా నీలో నేను, ఆనందించేదా నీలో నేను.
మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముళ్ళును విరచినవాడా నీకే స్తోత్రములు యేసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు యేసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు యేసయ్యా నీకే స్తోత్రములు ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే గదానా నీవే గదానా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఓ ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించినావా స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించిన స్తోత్రం. హల్లెలూయా 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 దేవా స్తోత్రం. శివాధిపతి మీకు వందనాలు నాయన. నా స్థితిని నా గతిని ఎరిగిన దేవుడవయ్యా, ఈ రాత్రి అమూల్యమైన మీ మాటలు మాకు దయచేయండి. మీ కృప మాకు సమృద్ధిగా దయచేయండి. మాటలు వినగలిగిన చెవిని, గ్రహించే మనస్సును మాకు దయచేయండి. ఈ ప్రత్యేకమైన ఉపవాస దినాలలో మీ పాద సన్నిధికి చేరిన బిడ్డలను దయతో మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ కృపతో దర్శించండి, బలపరచండి, మేలుకై మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవా మీకు వందనాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. యేసు నామమున మా స్తుతి అర్పణ మీకు అర్పించుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో దేవుని కృపను బట్టి మరొక పర్యాయం దేవుని సన్నిధిలో మనమందరం చేరి కూడి మన ప్రియబిడ్డలు రత్న చిన్న యోహానుల కుటుంబంలో దేవుడు చేసిన మేలులు ఉపకారాలను తలంచుకొని ఆయనను ఘనపరచటానికి ఈ ప్రత్యేకమైన ఉపవాస దినాలలో కూడికి ఏర్పాటు చేసుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. అందుకై నా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చిన్న సాక్ష్యం ఆలకించిన తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరికి నా వందనాలు. పాస్టర్ గారికి నాకు వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, పోయిన నెలంతా చాలా బాధగా, చాలా వేదనగా ఉంది. నా పరిస్థితులన్నీ మీకు అందరికి తెలిసిందే. అయినా కానీ నా కుటుంబంలో ఏదో ఒకటి శోధన ఎక్కువైపోయింది. బాగా చాలా ఇబ్బందుల్లో ఉండిపోయావు అసలు. అయినా కానీ దేవుడు మా పట్ల చాలా మేలు చేస్తున్నాడు. అయితే ఈ నెలలో అయితే మరి అసలు ఒకటే నా యజమానికి పనికి వెళ్తున్నాడు కానీ నా బాగాని పరిస్థితుల్లో కూడా కానీ ఆయన చూస్తేనే ఆయనకి నడువు నొప్పి నుంచి మళ్ళీ ఆయనకి దెబ్బల నుంచి మళ్ళీ పనికి వెళ్తుంటే కరెంటు పని వైరు అది బండి మీద వెళ్తానే అది ఎయిట్ నుంచి మరి వైరు పడిందో తెలియదు కానీ బండి మీద వెళ్తా నా వైరు తెగిపోయి తన బండి మీద పడిందంట. కొంచెం చిన్న పరిస్థితుల్లో తన తల మీద పడేది కొంచెం బండి మీద పడిందంట. అది అక్కడ మరణానికి తప్పించాడు దేవుడు. అయితే దేవుడికి చాలా వందనాలు. అయితే మళ్ళీ మాకు అది కొంచెం పర్వాలేదు అనుకున్న టయానికి మళ్ళీ మాకు ఏదో ఒకటి
జ్వరం మళ్ళీ నా కుమారుడికి వచ్చింది, మళ్ళీ నాకు వచ్చింది, నా భర్తకు వచ్చింది. ముగ్గురు ఒకేరికి మా పరిస్థితులు జ్వరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాము. అయినా కానీ దేవుడు మా అందరూ ఉండి ఆ నోరు నుంచి విడిపించాడు. మా పని పట్ల కూడా మరి దేవుడు చల్లగా చూసి మా పని పట్ల కూడా మేము వెళ్తానే ఉన్నాం, మొండిగా చేస్తూనే ఉన్నాం పనులు కూడా. అయితే నేను ఈ సంవత్సరంలో రక్షణ పొందాలని ఆసక్తిగా ఉన్నాను. ప్రార్థన సైతాన్ని ఎంతో శోధిస్తుంది. నేను ముందుకు ప్రార్థనలో కూడా ఎదగలేకపోతున్నాను. ప్రార్థనలో ఎదిగేటట్టుగా నేను ఇంకా ప్రార్థన పూర్వంగా ఉండేటట్టుగా ఇదే చిన్న సాక్ష్యం దేవుని దీవించిన గాక. ఆమె దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు మికిలి ప్రియమైన వర్లారా, ఈ రాత్రికాల సమయంలో మరి ప్రియబిడ్డ ఇచ్చిన సాక్ష్యాన్ని మనం ఆలకించాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకానికి తెచ్చుకుందాం. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నేను నిన్ను నిశ్చయముగా తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరితో చెప్తున్నారు? ఏ సందర్భంలో చెప్తున్నారు అనంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఈ విషయాలు చెప్తున్నాడు. ఇర్మియా ఆ బందీగృహ కాలములో ఉండగా ఆయనతో దేవుడైన యెహోవా మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా ఈ ప్రజలు నా మాట విని నా మాట చొప్పున వారు నడవక కీడుకు పాత్రులు అవుతున్నారు. వారి మీదికి నా కోపం రగులుకుంది. మేలుకు బదులుగా నేను కీడు చేయుచున్నాను అని చెప్తూ అంటున్నాడంట. అయితే నీ పట్ల మాత్రం నా కృపన్నది కాబట్టి ఆ కీడు కలిగే దినాలలో 17వ వచనంలో అంటాడు, నేను నిన్ను విడిపించెదను. నీవు భయపడు మనుషుల చేతికి నేను నిన్ను అప్పగించను. ఒక అభయం. దేవుడు తన భక్తునితో మాట్లాడుతూ అంటున్నాడంట, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ఈ రాత్రికాల సమయంలో అనేకమైన ఆపదలు, అనేకమైన కష్టాలు మన జీవితానికి వస్తూ ఉంటాయి. అనేకమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కానీ వాటన్నింటిలో మనం తప్పించబడి మనం మేలు పొందుకోవాలి, దీవెన పొందుకోవాలి అని అంటే దేవుడు మనకిస్తున్న ఒక మాట ఏంటనంటే, మనం దేవునిని నమ్మాలి. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక, ఒక మంచి మాట, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక. లోకంలో చాలామంది చాలా వాటిని నమ్ముతారు. మనుషులను నమ్మి మోసపోతారు, మందులను నమ్మేవాళ్ళు ఉంటారు, విధి విధానాలను నమ్మేవాళ్ళు ఉంటారు, తర్వాత దిక్కులను నమ్మేవాళ్ళు ఉంటారు, డబ్బును నమ్మేవాళ్ళు ఉంటారు. ధనమును నమ్ముకున్నాడు గెహజీ, ఏమైపోయాడు? అయ్యో భయంకరమైన కుష్టము తెచ్చుకున్నాడు. ఆకాను ధనాన్ని, తోపుడు సొమ్మును నమ్ముకున్నాడు, ఏమైపోయాడు? అలాగున రాళ్ల కుప్పలాగా సమాధి చేయబడ్డారు. ఇంటిళ్ళ పాదికి భయంకరమైన వేదన, భయంకరమైన నష్టం కలిగిందంట. ప్రియులరా, దేవుడు మనకి మేలు చేసి మనల్ని తప్పించాలి అనంటే మనం దేవుని నమ్ముకునే వారిగా ఉండాలి. ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనకు వస్తున్నాను, అయితే ఈ దేవుడు నా ప్రార్థనను ఆలకించి నాకున్న బాధలన్నింటిలో నుండి నన్ను తప్పించి నాకు మేలు చేస్తాడనే ఒక నమ్మకం మనం కలిగిన వారిగా ఉండాలి. మరి ప్రియబిడ్డ రత్న కుటుంబ విషయంలో చూస్తే ఆ మధ్యకాలంలో భయంకరమైన
ఆ అపాయం సంభవించేటట్లుగా వారు నలిగిపోతూ ఉన్నారు. చాలా వేదన చెందారు. బ్రతుకు భారమైన అనుభవాలు, బ్రతుకు ఇబ్బందికరమైన అనుభవాలు. ఆ భారమైన పరిస్థితులలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటనంటే, కావలసిన ఆపరేషన్కి కానీ ఇంకొక దానికి కానీ ఎంత పెద్ద మొత్తం చెబుతున్నారంటే అది వాళ్ళ దగ్గర దొరికే పరిస్థితి కాదు. వాళ్ళకి ఆ స్తోమత లేదు. కానీ వాళ్ళకున్న నమ్మకం ఏంటి అనంటే దేవునిని నమ్మారు. నా దేవుడు నాకు మేలు చేస్తాడు, నా దేవుడు నాకు సహాయము చేస్తాడు, ఇక చావు అయినా బ్రతుకైనా దేవుడే, వేరొక మార్గం లేదని చెప్పి వారు దేవుని మీద నమ్మకం ఉంచారు, దేవుని మీద విశ్వాసం ఉంచారు. ఆ దేవుని మీద నమ్మకం ఉంచటం ద్వారా జరిగిన కార్యం ఏంటనంటే దేవుడు ఆ బిడ్డకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటేనండి ఒక మాట మనం చూద్దామండి. దానియేలు గ్రంథంలో మనందరికీ సుపరిచయమైన ఒక మాట. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. ఈ 6వ అధ్యాయములో దానియేలు భక్తునికి ఒక శ్రమ వచ్చింది. ఏంటనంటే ఆయనకు ఒక అలవాటు ఉన్నది. దినమునకు ముమ్మారు ప్రార్థన చేయటం ఆయనకు పరిపాటి, ఆయనకు అలవాటు. సరే, ఈ భక్తుడు దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ఒక శాసనం, ఈయనంటే గిట్టనోళ్ళు నచ్చనోళ్ళు ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. ఏంటనంటే 30 దినాల వరకు ఏ వ్యక్తి అయినా, చిన్నవాడైనా పెద్దవాడైనా, కూర్చుంటే మర్యాద కూర్చోండి, లేకపోతే బయటికి వెళ్ళుకుంటారా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ దానియేలు భక్తుని గురించి గిట్టన వాళ్ళు ఏం చేశారనంటే రాజు దగ్గర ఒక శాసనాన్ని పుట్టించారు. ఏమిటా శాసనం అనంటే 30 దినముల వరకు ఎవరైనా సరే వాళ్ళ దేవునికి కానీ దేవతకు కానీ ఏ విధమైన మనవి చేసుకోవటానికి వీలు లేదు. ఏమన్నా ఎవరికి చెప్పుకోవాలనంటే రాజైన దర్యావేషుకు మాత్రమే చెప్పుకోవాలి, దర్యావేషుకు మాత్రమే చెప్పుకోవాలని చెప్పి, అలాగున ఎవరైనా శాసనాన్ని మీరితే వాళ్ళు ఎక్కడ పడవేయబడి మరణం పొందుతారు అనంటే సింహాల గుహలో పడవేయబడి ప్రాణం తీయబడాలి. ఇది రాజు శాసనం. ఇట్టి శాసనం ఉన్నదని ఎరిగి కూడా అతడు ఏం చేశాడో తెలుసా? అనుదినము చేయుచున్నట్టుగానే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. సరే, అంత అయిపోయింది. ఆయన తప్పు చేయటం, రాజు శాసనాన్ని ఉల్లంఘించటం ఇతరులు చూచారు, తీసుకొచ్చారు, రాజు ఎదుట నిలవబెట్టారంట. నిలవబెట్టిన తర్వాత, ఏమయ్యా నీవి పని చేసావా అనంటే, చేశానయ్యా, నా దేవునికి ప్రార్థన చేయటం మాని నేను ఉండలేరు. అయ్యో, ఇప్పుడు ఆపదలో పడిపోతున్నావు కదా, మరి సింహాల గుహలో పడవేయబడతావు కదా అని చెప్పి ఆ రాజు కూడా దానియేలును బాగా ప్రేమించాడు. రాజు కూడా దానియేలును అమితంగా ఇష్టపడేవాడు. స్నేహితునిగా తనను భావించుకొని తన మేలు కోరుకునేవాడు. కానీ రాజు కూడా ఇప్పుడు శాసనం మార్చడం తన వల్ల ఏది కాదు, తన చేతిలో లేదు. అందుకని ఏం చేశాడో తెలుసండి? ఆయన చేసిన పని ఏంటనంటే ఆ సింహాల గుహ దగ్గరికి తీసుకొచ్చి సింహాల గుహలో పడవేసే ముందు రాజు అంటాడంట, ఇదిగో అనుదినము నీవు తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పి ఆ రాయి తీసి సింహాల గుహలోనికి ఆయన నెట్టివేశారు. నెట్టివేసిన తర్వాత జరిగిన ఒక అద్భుతమైన కార్యం ఏంటనంటే, మహత్కార్యం ఏది అనంటే, ఆ రాత్రి సింహములు అతనికి ఏమీ హాని చేయలే. ఎందుకని అనంటే తెల్లవారకు మునిపే రాజు అంట హడావుడిగా సింహాల బోను దగ్గరికి వచ్చి, ఆ గుహ దగ్గరికి వచ్చి ఆయనను పిలిచి అంటాడంట. ఏమనంటాడో తెలుసా? అతడు గుహ దగ్గరకు వచ్చి 20వ వచనంలో అంటాడు, దుఃఖ స్వరముతో అంటున్నాడంట దానియేలును పిలిచి, జీవము కలిగిన దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అడిగితే ఆయన అంటాడంట, రాజు చిరంజీవి యగునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేను గనుక ఆయన తన దూతను నంపించి సింహాలు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లను
మోయించాడు. చూసారా, దేవుని వాక్యంలో దానియేలు సింహాల నోట నుండి తప్పించబట్టానికి, దానియేలు సింహాల నోట నుండి కాపాడబట్టానికి, పోనీ ఆకలి లేదా సింహాలకి అనుకుంటే సింహాలకి జాలి దయ ఏమి లేదు, విపరీతమైన ఆకలితో ఉన్నాయి. తెల్లవారి కుట్రబూని వాళ్ళని వేయమంటే వాళ్ళు ఆ గుహలో నేల మట్టుకు రాకమునిపే ఎదురుగా పైకి ఎగిరి వాళ్ళని మృంగి వేసినట్టుగా, వాళ్ళ ఎముకలు పొడి చేసినట్లుగా లేఖనాలలో మనం చూస్తాం. అయ్యా దానియేలా, మీరు తప్పించబట్టానికి, సింహాలు నోళ్ళు మూయించబట్టానికి గల కారణం ఏంటనంటే అనుదినము సేవించుచున్న దేవుని మీద దానియేలుకు అపారమైన నమ్మకము ఉన్నది. పరిశుద్ధతకు ప్రాధాన్యతనిచ్చాడు, ప్రార్థన మీద ధ్యాస పెట్టాడు, మరణాన్ని లెక్క చేయలా, ప్రాణాన్ని తుచ్చమైనదిగా భావించాడు. మన జీవితంలో చాలా సందర్భాలలో సుఖానికి అలవాటు పడిపోయి దేవునిని అలాగును దూరం పెట్టే అనుభవాలు ఉన్నాయి. దేవుని కోసం త్యాగం చేయాలి. దేవుని కోసం త్యాగం చేసే మనసు ఉంటే దేవుడు నీకు ఒక మంచి యోగాన్ని ఇస్తాడు. దానియేలు అంట ఏం త్యాగం చేశాడో తెలుసా? షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు అనే వాళ్ళను తీసుకొచ్చి ఆ వార్డెన్కి, అక్కడ ఉండే ఆ పిల్లలను కాపలా కాసే వాళ్ళకి అప్పగించితే వాళ్ళు అంటున్నారంట భోజన కాలంలో, అయ్యా మాదొక చిన్న మనవి బాబా అన్నారంట. ఏంటి చెప్పండి అయ్యా అనంటే, ఏం లేదయ్యా, మేము దేవుని ఎరిగిన వాళ్ళం, మా దేవుని ఆరాధించటానికి మేము పరిశుద్ధత పవిత్రత కలిగిన వాళ్ళం, కాబట్టి మా దేవుడు మాకు కొన్ని ఆజ్ఞలను ఇచ్చారు. ఆజ్ఞలలో ఒక ప్రముఖమైనది మా జీవితాన్ని మేము పవిత్రంగా కాపాడుకోవాలి. కాబట్టి ఇప్పుడు వేరే వాటికి బలి ఇచ్చిన ఈ మాంసాన్ని, ద్రాక్ష రసాన్ని మీరు మాకు ఇవ్వద్దయ్యా, పప్పు ధాన్యములతో కూడిన భోజనం మాకు పెట్టు. మనమైతే ఏమంటాం తెలుసా? ప్రార్థన ద్వారా సమస్తం పరిశుద్ధమేలే, ముందు తినేసి తర్వాత చూద్దాంలే అనుకుంటాం. కానీ దేవుని కోసం ఒక త్యాగం, దేవుని కోసం ఒక సమర్పణ, ఈ 40 దినాలలో దేవుని కోసం త్యాగం చేసే గుణం ఉంటే, సమర్పణ కలిగిన మనసు ఉంటే, దేవుడు మనకు కూడా ఆపదలన్నింటిలో నుంచి తప్పిస్తాడు. ఈ నలుగురు అంటున్నారంట, అయ్యా అవేవి మాకు వద్దయ్యా, సామాన్యమైన సాదాసీదా భోజనం మాకు పెట్టయ్యానంటే, వాళ్ళని కాపలాగా ఆ వార్డెన్ అంటాడంట, ఎవరు బాబు మీ నలుగురు మొఖాలు చిక్కిపోయి మిగిలిన వాళ్ళ మొఖాలు బాగున్నాయి అనుకో, మీ రేషన్ కూడా నేనే తినేసానని చెప్పి రాజు నా ఉద్యోగం తీసేయటమే కాకుండా లేని పొంది నా చావుకు వచ్చిద్దిరా నాయన, నా మాట వినండి అని అంటే వాళ్ళు అంటారంట, అయితే ఒక పని చేద్దాము, 10 రోజులు అందరికీ మాంసం పెట్టి ద్రాక్షరసం ఇచ్చేయి, కానీ మా నలుగురికి మాత్రం పప్పు ధాన్యములతో కూడిన భోజనము పెట్టు, ఆ తర్వాత 10 రోజుల తర్వాత నీవు మమ్మల్ని పరిశీలన చెయ్యన్నారంట. ఆ 10 రోజులు అట్లాగ చేశారంట. చేసిన తర్వాత ఆ నలుగురు ముఖములను చూస్తే దేవతల ముఖముల వల్లే బహు ప్రకాశమానంగా సౌందర్యంగా కనపడుతున్నాయంట. ఏం త్యాగం చేశారు వాళ్ళు దేవుని కోసం అనంటే, యోగ్యమైన బలమైన ఆహారం మాంసాన్ని, ద్రాక్ష రసాన్ని అలాగును విడిచిపెట్టారు, త్యాగం చేశారు. దేవుని కోసం త్యాగం చేసే పని ఉండాలి. ఆది అపోస్తలులో వలలు విడిచిపెట్టారు, జీవనాధారాన్ని త్యాగం చేశారు, జీవం కలిగిన యేసుని వెంబడించారు. ఆది అపోస్తలులు పెంతెకొస్తు దినం తర్వాత ప్రాణాలను సైతం బలిగా ఇవ్వటానికి ఇష్టపడ్డారు. అందుకే ప్రపంచ చరిత్రలో నేటికి వారు సజీవులుగానే మిగిలిపోయారు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం అంటుంది, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నేను నిన్ను తప్పించెదను, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నేను నిన్ను తప్పించెదను. ఇలాగును దేవుని మీద నమ్మకం ఉంచి అనేక విషయాలలో త్యాగం చేశారు. దేవుని మీద విశ్వాసం ఉంచి త్యాగానికి సిద్ధమయ్యారు గనుకనే దేవుడు సింహాల నోళ్లను మోయించాడు. ఓ సందర్భంలో 3వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే, షడ్రకు, మేషకు, అబేద్నెగోలకి ఒక సమస్య వచ్చింది. ఏంటనంటే, దూరాయన మైదానంలో ఓ ప్రతిమను నిలవబెట్టి సకల విధముల వాయిద్యములు వాయించే విద్వాంసులందరినీ పిలిపించాడంట. ఆ వాయిద్యములన్నీ ఆ దూరాయన మైదానంలో ఎడారిలో ఓ పెద్ద ఓపెన్ గ్రౌండ్లో పెట్టేశాడు. ఆ బొమ్మను నిలవబెట్టి అనేక మంది విద్వాంసులను పిలిపించాడు. వాళ్ళందరికీ ఆజ్ఞ ఇస్తున్నాడు, సంస్థానాలలో ఉన్న వాళ్ళని పిలిపించి అందరూ ఆ మైదానంలోనికి రావాలి, వచ్చిన తర్వాత నిలవబెట్టిన ప్రతిమ ఎదుట అందరూ నిలుచోవాలి, మన సంస్థాన
స్థానాలలో ఉన్న విద్వాంసులు ఉన్నారే, సంగీత పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారే, సకల విధములకు వాయిద్యములు ఒకే ఉదుటన లాగున వాయింపగా ఆ శబ్దం, ఆ నాదం విని ఆ గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ ఆ ప్రతిమకు సాగిలు పడి నమస్కారం చేయాలి. ఇటు ఆజ్ఞ ఉన్నది. ఆజ్ఞ మీరితే ఏమైంది? అగ్ని గంధకములతో మండు గుండములో పడవేయబడతారు. తెలియకేం కాదు, ఆ ముగ్గురికి తెలుసు, వాళ్ళకి తెలుసు. మేము రాజు ఆజ్ఞ మీరిపోయితే, రాజు చెప్పిన మాట వినకపోతే, మేము సాగిలు పడకపోతే, మేము నమస్కరించకపోతే మా ఊపిరాగిపోద్ది, అగ్ని గంధకములతో మండే గుండంలో పడద్రోయబడతామని చెప్పి వాళ్ళు ఏం చేశారనంటే సంగతి అంతా ఎరిగి కూడా వాయిద్యములన్నీ ఒకసారి వాయించబడ్డాయంట. అందరూ సాగిలు పడ్డారు, కానీ ముగ్గురు మాత్రం స్తంభాలు లాగునే నిలుచున్నారు. ఎవరు వాళ్ళు? షడ్రకు, మెషకు, అబేద్నెగో. ఆ ముగ్గురిని తీసుకొచ్చారు, రాజు ఎదురు నిలవబెట్టారు. రాజు నెబుకద్నెజరు అడుగుతున్నాడంట, వీళ్ళు బానిసలు కదా, వీళ్ళని తీసుకొచ్చారు ఏంట్రా బాబు అని చెప్తున్నారంట. అయ్యా, వీరు తమరి యొక్క ఆజ్ఞను ధిక్కరించారు. వీళ్ళు మీరు ఇచ్చిన ఆజ్ఞను మీరిపోయారయ్యా, మీ మాటకి విధేయులు కాలేదు బాబు, తృణీకరించారు అయ్యా అంటే, కుర్ర కొంకలు కదా, తెలియదు కదా, వీళ్ళకి తెలియదేమో అని అడుగుతున్నాడంట. ఏమని అడుగుతున్నాడు తెలుసా? అరే అబ్బాయి, వీళ్ళు చెప్పే మాట నిజమేనా? మీరు సాగిలు పడలేదా అంటే, అవునయ్యా మేము సాగిలు పడలేదు అని అన్నారంట. అసలు సాగిలు పడలేదని ఎంత ధైర్యంగా చెబుతున్నారు? అసలు సాగిలు పడకపోతే, నా ఆజ్ఞ ధిక్కరించితే కలిగే పనిష్మెంట్, శిక్షణ ఏదో మీకు తెలుసా? తెలియకేమైనా చేశారా ఏంటని చెప్పి అడుగుతున్నాడంట. అడిగితే అప్పుడు అంటున్నాడంట, ఆ 3వ అధ్యాయం 17 అంటాడు, మీరు చదువుకోండి, చదవద్దులే కానీ ఏమంటాడో తెలుసా? ఇదిగో ఇందును గురించి చింతించాల్సిన అవసరం మాకు లేదు, మాకేమాత్రము చింత లేనే లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి కలిగిన ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను మేము మాత్రం నువ్వు చెప్పిన వాటికి నమస్కారం చెయ్యం. అర్థమైందే? నమ్మకం. దేవుడు కాపాడతాడు, దేవుడు మా ప్రాణాలను కాపాడతాడు. ఒకవేళ మా శరీరాలు గాలిపోయినా దేవుడు మాత్రం మా ఆత్మను నరకానికి పోకుండా కాపాడతాడు. ఆ నమ్మకం ఉంది, ఆ విశ్వాసం ఉంది. ఆ మంచి విశ్వాసమును బట్టి, నమ్మకాన్ని బట్టి దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటనంటే, అగ్ని గంధకములతో మండే గుండాన్ని రాజు కోపం ఎక్కువైపోయింది. ఏంటి, మీరు బానిసలుగా వచ్చి నా రాజ్యంలో నేను ఇచ్చే భిక్షతో బ్రతుకుతా బానిస పిల్లలుగా ఉన్న మీకు ఎంత అహంకారమా, ఎంత గర్వమా, అసలు ఎంత ధైర్యం వీళ్ళకని చెప్పి ఏం చేశారో తెలుసా? ఆ అగ్నిగుండాన్ని 7 అంతలు అధికం చేయించాడంట. ఎంత చేయించాడంటే 7 అంతలు అధికము చేయించాడు. 7 అంతలు అధికం అయిపోయింది. కోపం అంతగా రగులుకుంది రాజుగారికి. వెంటనే చెప్తున్నాడంట, ఇదిగో వీళ్ళ ముగ్గురిని కాళ్ళు చేతులు కట్టి ఆ గంధకములతో మండే గుండములో, అగ్నిగుండములో బడవేయండి అని అన్నారంట. వేయటానికి వెళ్ళిన వాళ్ళు కాలి బూడిదై చనిపోయారు. కానీ అందులో పడ్డ ముగ్గురు కట్లు కట్టితే ఆ కట్లన్నీ తెగిపోయి, కట్లు బంధకాలు ఏమీ లేకుండా అగ్నిగుండంలో ప్రశాంతంగా తిరుగుతూ ఉన్నారంట. వేసింది ఎంతమందిని? ముగ్గురిని. ఎట్లాగుని వేశారు? కాళ్ళు చేతులు కట్టి అందులో వేశారు, కానీ కట్లు లేవు. కాళ్ళు చేతులు కొన్న బంధకాలు దిగిపోయినాయి. ఆ తర్వాత వేసింది ముగ్గురిని, బంధకాలన్నీ కాలిపోయాయి, ప్రశాంతంగా విడుదల పొంది తిరుగుతున్నారు. కానీ కనిపించేది ఎంతమంది అన్నానంటే 4 కనపడుతున్నారు. 4 కనపడుతున్నారు. 4వ రూపం ఆయన భాషలో చెబుతాడు, దేవతల రూపమును పోలి ఉన్నది. దేవునికి స్తోత్రం. అంటే ఎవరున్నారు? దేవుడు వారికి తోడయ్యి ఉన్నాడు. మన వాక్యం జాగ్రత్తగా గమనించి చదివితే దేవుడు వారికి తోడై ఉన్నాడనే సంగతి వాళ్ళ ముగ్గురికి మాత్రం కనపట్ల. ఎవరికి కనపడుతున్నారు? శత్రువుకి కనపడుతున్నారు, ఆపదలో పడేసిన వాళ్ళకి కనబడుతున్నాడు. మన జీవితంలో దేవుని మీద నమ్మకం ఉంచితే ఆ దేవుడు నీ పక్షాన ఉన్నట్టు నీకు కనపడకపోవచ్చు, కానీ అనేకమైన శ్రమలు కల్పించే అపవాదికి ఆయన ప్రభావం కనపడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు, నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నేను నిన్ను
తప్పించేదను. షడ్రకు మేషకు అబేద్నెగోలు నమ్ముకున్నారు. దేవుడు అగ్నిగుండములో కాలి బూడిద కాకుండా తప్పించాడు. దానియేలు నమ్ముకున్నాడు. సింహపు గుహలో సింహాల నోళ్ళకి అప్పగించబడకుండా తప్పించాడు. ఈ రాత్రి మన జీవితంలో దేవుని మీద నమ్మకం ఉంచాలి, యెహోవా మీద విశ్వాసం ఉంచాలి. ప్రార్థనకు వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఎలాగునొచ్చి అలాగును వెళ్ళటం కాదు, కానీ ఆయన సన్నిధిలో మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే, ఆయన పాదాల దగ్గరకు వచ్చిన మనం ఈ 40 దినాలలో ఏదైతే మనకు అవసరం ఉన్నదో దానిని దేవుని దగ్గర అడిగి పొందుకోవటానికి సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. అందుకనే హెబ్రీ గ్రంథకర్త ఒక మాట అంటాడు, 11వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఏమని విశ్వాసం ఉంచాలి? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తనకు ప్రార్థన చేసే వాళ్ళకి ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడనియు నమ్మవలెను కదా. ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ ప్రార్థనకు జవాబు ఇస్తాడనే నమ్మకం మనకి ఉండాలి. ఏముండాలండి? నమ్మకం మనం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం. మరి 40 దినాలలో దాదాపుగా 10 దినాలు అయిపోయినాయి. మిగిలిన దినాలైనా దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి, మొక్కుబడితో కూడిన ప్రార్థన చేయాలి, నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి. అన్నమాట బిడ్డలు లేనిదే, కానీ షిలోహులోని దేవుని ఆలయములోనికి వచ్చి ఆమె ఏం చేస్తుందో తెలుసా? మొక్కుబడితో కూడిన ప్రార్థన చేస్తుందంట. ప్రభువా, యెహోవా, గొడ్రాలని నింద తొలగించటానికి నాకు ఒక్క మగబిడ్డను దయచేస్తే వాడు పాలు విడిచిన వెంటనే మరలా నీ సన్నిధిలోని సేవకు నేను ఇచ్చేస్తా. మనం కూడా ఈ ఉపవాస దినాలలో మొక్కుబడితో కూడిన ప్రార్థనలు చేద్దాం. ప్రభువా, నాకు ఈ మేలు చెయ్యయ్యా, నీ పరిచర్యకి నేను ఇస్తా, ఇదిగో నీ సేవ కొరకు నేను ఇట్లా ఉపయోగపడతా, లేదా నీ మందిరానికి ఇలాగును ఉపయోగపడతానయ్యా అని చెప్పి మొక్కుబడితో కూడిన ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. ఎప్పుడైతే మనం మొక్కుబడితో కూడిన ప్రార్థన చేస్తామో దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి అంగీకరించి మనకు జవాబుని దయచేస్తాడు. నమ్మాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి, దేవుని మీద నమ్మకం ఉంచాలి. చాలామందిని ప్రార్థన చేస్తూ ఉంటాం, కొన్ని సందర్భాలలో మనకు నమ్మకం ఉండదు, విశ్వాసం ఉండదు. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఒకసారట ఉపవాస ప్రార్థనలు 3 రోజులు పెట్టుకుంటే సంఘంలో ఓ తల్లి బిడ్డ ప్రార్థనలకు వెళుతున్నారంట. వాళ్ళ ప్రార్థన అవసరత ఏంటి అని అంటే, అమ్మాయి, మన ఇంటి ముందు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ప్లాట్లు ఉన్నాయి కదా, మనం ఆ ప్లాట్లో ఒక ఇల్లు గుడి చేసుకున్నాం కదా, ఆ రోడ్డు మీద మన గుమ్మానికి తిన్నగా ఒక పెద్ద బండరాయి ఉన్నది, అది ఏమైనా సరే పాస్టర్ గారు వాక్యం చెబుతా అన్నాడంట, ఇదిగో ఆవగిందంత విశ్వాసం ఉంటే పెద్ద కొండ సైతం ఎత్తి సముద్రంలో పడవేయబడుగా, కానీ అంటే సముద్రంలో పడిపోద్దని చెబుతున్నాడంట వాక్యం. ప్రతిరోజు విశ్వాసం గురించి చెప్తున్నాడంట. తల్లి బిడ్డ ప్రార్థనకి వెళుతున్నారు, వస్తున్నారు, మందిరం నుంచి రాగానే మళ్ళీ సాయంకాలం ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రొద్దుగుంకే ముందు అంటదంట, తల్లి బిడ్డను పిలిచి, అమ్మాయి, ఆ బండ ఏమన్నా గదిలింది చూసిరా అని అంటుందంట. రోడ్డు మీద ఉన్న బండ చుట్టూ పిల్ల తిరిగి, అయ్యా అమ్మ ఏమి గదలలేదు అనేదంట. అవునా, సరే రేపు కూడా ఉందిగా, రేపు ప్రార్థన చేద్దాంలే అన్నారంట. 2వ రోజు పగలో రాత్రి ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు. 2వ రోజు రాత్రి కూడా అన్నదంట, మళ్ళీ పిలిచి, అమ్మాయి బండేమన్నా కొంచెమన్నా గదిలిందేమో చూడు అని అన్నదంట. కదలలేదు మమ్మీ అన్నదంట. ఇక 3వ రోజు ప్రార్థన అయిపోయింది, వెళ్ళి ఒకసారి చూడు అని చెప్పిందంట. చూసిన తర్వాత కూతురు వచ్చి చెప్పిందంట, అంగుళం కూడా కదలలేదు మమ్మీ అని అన్నదంట. వెంటనే ఏమంటుందంట, అది కదలదని నాకు ఎప్పుడో తెలుసు, అయినా అయ్యగారు చెబుతున్నాడని 3 రోజులు అనవసరంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశా, అది కదలదని నాకు ఎప్పుడో తెలుసు. అంటే నీ నమ్మకం అనేది మరి ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలలో నీకు నమ్మకం ఉంటే దేవుడు నాకు ఇది చేస్తాడనే విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. మనం ఏదైతే అడుగుతున్నామో అది దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటామనే విశ్వాసం కూడా మనకి ఉండాలి. రత్న విషయంలో అలాగనే తన భర్త విషయంలో జ్ఞాపకం చేసుకుంటే, తనకు వచ్చిన సమస్యలో ఇంటికి వచ్చి ప్రార్థన చేయించుకుంది. ఆ తర్వాత హాస్పిటల్కి వెళుతూ కూడా కన్నీరు మున్నీరుగా, చిన్న పిల్లలు ఎట్లాగని ఏడుస్తారో అట్లాగని చేతులు పట్టుకొని ఏడ్చి ప్రార్థన చేయించుకుంది. కానీ దేవుడు చేసిన ఒక అద్భుతమైన కార్యం. నా మటుకు నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. నేను చెప్పా,
దేవుడు నీకు తప్పకుండా మేలు చేస్తాడు. ఒక బిడ్డతో చెప్పినట్లే ధైర్యంగా చెప్పాను. నాకు నమ్మకం అన్నది యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. నాకు విశ్వాసం అన్నది దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. రాత్రికాల సమయంలో ఆ గ్రామానికి సభకి వెళ్ళిపోతే ఆ పొలంలో మీటింగ్ అంతా అయిపోయింది. ప్రసంగం అయిపోయిన తర్వాత 11:30 అయిపోయింది. మందిరంలోనికి వచ్చాం. భోజనం ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. ఒక అమ్మాయి హడావుడిగా వచ్చాయా, మా ఇంట్లో అన్ని గొడవలేనయ్యా, నెమ్మది లేదయ్యా, ప్రార్థన చేయయ్యా, నేనైతే ప్రార్థనకు వస్తా కానీ మా ఆయనకు ప్రార్థనకు రాడయ్యా, ఎప్పుడు గొడవ పెట్టుకుంటాడయ్యా, ప్రార్థన అంటేనే ఇదయ్యా అదయ్యా అని చెబుతుంది. సరే నేనేం చేశానంటే, అమ్మ ఎంత భక్తి కలిగినామో, గుడికి రానుడు ఎంత కఠినాత్ముడు, ఎంత బాధపడుతున్నాడు ఈ పిల్లని అని చెప్పి నేను సర్రా ప్రార్థన చేద్దాం రా అన్న. అంతే, నేను కళ్ళు మూసుకొని, మరి భక్తి కలిగిన అమ్మాయి అసలు ఏమీ లేదు, చాలా చక్కని వస్త్రధారణ, తెల్లని వస్త్రాలు కట్టుకొని వచ్చింది, చక్కగా నిలుచుంది, ప్రార్థన చేస్తున్నా చూడటానికి బాగానే ఉంది కదా, అంతే దడేలుమని ఇరుసుకొని వెనక్కి పడిపోతుంది. ఇక పిల్లలు ఉన్నారు కాబట్టి పట్టుకున్నారు. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, పైకి భక్తిగా ఉండటమే కాదు, దాని శక్తిని కూడా మనము ఆశ్రయించాలి. తాను ప్రార్థనకు రాడని ఏదో అనుకున్నారు కానీ వచ్చిన ఏమిలోనే అపవిత్రాత్మకు చోటు ఇచ్చిందంట. నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే ఇక ఆ కార్యం జరిగిందో భోజనం చేసేవాళ్ళు అందరికీ నమ్మకం వచ్చి ప్లేట్లు ఆడబెట్టి ఇక ప్రార్థన చేయించడం మొదలుపెట్టారు. మళ్ళీ 1 గంట అయిపోయింది ప్రార్థనకి. దేవునికి స్తోత్రం. విశ్వాసం కావాలి అనంటే ఒక అద్భుతం జరగాలి. అద్భుతం జరగాలి అనంటే ఒకే ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఆ పేతురు భక్తుడు ద్వారకా శవం దగ్గరికి వెళ్ళి, చనిపోయిన ద్వారకా దగ్గర శవం వైపు తిరిగి మోకాళ్ళుని ప్రార్థన చేసి ఆ శవంతో చెప్తున్నాడంట, తబితా లెమ్మనగానే ఆమె లేచి కూర్చుండేది. ఈ సంగతి యొప్పేయందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసము ఉంచిరి. అంటే ఒక అద్భుతం ఓ పట్టణం మొత్తం నమ్మటానికి దేవుడు సహాయము చేశాడు. ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యకార్యం అనేకులు ఆశీర్వాదం పొందుకోవటానికి దేవుని దగ్గరికి నడిపించింది. అంచేత ఈ రాత్రి బైబిల్ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటనంటే, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నేను నిన్ను తప్పించదను. రత్నాన్ని ఆపద నుంచి తప్పించాడు, యోహానుని ఆ కరెంట్ షాక్ తగలకుండా ప్రమాదం నుంచి తప్పించాడు. అలాగనే ఇంటిల్లపాదికి దేవుడు కాపుదలనే భద్రతని ఇస్తున్నాడు. కనుక మనం కూడా ఆపదల నుంచి, ప్రమాదం నుంచి, అపాయముల నుంచి తప్పించబడటానికి దేవుని యందు నమ్మకం ఉంచుదాం, దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. ఈ దేవుడు నాకు మేలు చేస్తాడని ప్రగాఢమైన నమ్మకంతో ఆయనను ఆశ్రయించితే, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలును కొదువయ్యి ఉండదు. నీ ప్రాణాన్ని దక్కించుకుంటానికి ఆయన సహాయం చేస్తాడు. మనందరికీ తెలుసు, రాజైన హిజ్కియా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రాణ సంకటంలో పడిపోయాడు. ప్రభు అన్నాడు యెషయా ద్వారా, ఇదిగో హిజ్కియా, నీవు మరణంగా పోతున్నావు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడంట. అంతే, మాట విన్నాడు. ఆ మాట చెప్పిన సేవకుడు అలాగున బయటికి వెళ్ళాడట. కానీ ఈ హిజ్కియా ఏం చేశాడంటే, యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో చూసుకుంటే, తాను గోడ తట్టునకు తిరిగి తన ముఖమును తిరుపుకొని కన్నీరు విడుచుచు ప్రార్థన చేశాడంట. యెహోవా, నేను ఎలాగునన్నానో, ఎలాగో నడుచుకున్నానో ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకో, ఒకసారి నన్ను జ్ఞాపకము చేసుకో. అంటే నమ్మకం లేకపోతే ప్రార్థన చేసేవాడా? దేవుని మీద నమ్మకం ఉంది. ఓ ప్రక్కన దేవుడు చెప్పాడని సేవకుడు చెప్పాడు, నువ్వు మరణం కాపాతున్నావాట, నీళ్ళు చక్కబెట్టుకొని. నమ్మకం లేకపోతే అమ్మో నా చరిత్ర అయిపోయింది, నా కథ అయిపోయింది అనుకునేవాడు. నమ్మకం ఉంది కాబట్టి అసాధ్యాలను సుసాధ్యాలుగా చేస్తాడనే ఓ మంచి విశ్వాసం ఉన్నది కాబట్టి ఏం చేస్తున్నాడు అనంటే, అతడు గోడ తట్టునకు తన ముఖమును త్రిప్పుకొని ప్రార్థన చేస్తున్నాడంట. అయ్యా, మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఎట్లాగూ నడుచుకున్నానో, ఏ విధంగా బ్రతికానో, నీ సన్నిధిలో, సంఘంలో, సహవాసంలో, ప్రార్థనలో, భక్తిలో ఎలాగునున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయన అని కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఆయన కన్నీటి ప్రార్థనను ఆలకించి వెంటనే అంటున్నాడంట, 15 సంవత్సరముల ఆయుష్యమును పొడిగించాడు. అంతేకాకుండా అంజూరపు ముద్దగట్టు నేను ఆ గాయాన్ని మాన్పివేస్తా. అంతేకాకుండా నీవు బ్రతుకు దినములలో ఏ శత్రువు కూడా నీ రాజ్యం మీదకి దండెత్తి రాకుండా నేను కాపుదల ఇస్తున్నా. మరి రాత్రికాల సమయంలో కూర్చున్న మనందరం దేవునిని నమ్ముకోవాలి,
యెహోవాను నమ్ముకుంటివి గనుక, ఇదిగో నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నేను ఆపదలలో నుంచి నిన్ను విడిపిస్తా, ప్రమాదాలలో నుంచి నిన్ను విడిపిస్తా అన్నాడు. కనుక కూర్చున్న మనందరం రత్నాకి, చిన్న యోహానికి, తన బిడ్డలకి మేలు చేసిన దేవుడు, ఆపదల నుంచి తప్పించిన దేవుడు, అపాయాలలో నుంచి విడిపించిన దేవుడు, నిన్ను నన్ను కూడా విడిపించి కాపాడటానికి మనమందరం ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, ఆయన యందు నమ్మకం ఉంచుదాం. ఆయన ద్వారా విస్తారమైన దీవెన ఆశీర్వాదాలను పొందుకుందాం. ఆ రీతిగా మనము ఇంటివారు మేలు పొందుకోవటానికి ప్రభువు మాటలు సహాయపడునుగాక. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించుదాం. ముగింపు ప్రార్థన పార్శ్వము గారు చేస్తారు. అందరూ ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మిక్కిలి కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన దేవా, మీకు కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ రాత్రి వేళలో నీ ప్రియబిడ్డల కుటుంబ పక్షంగా చేరి నీ సన్నిధిలో కనపడే భాగ్యాన్ని ఇచ్చావు తండ్రి. స్తోత్రములు నాయన. అయా రత్న, చిన్న యోహానుల కుటుంబములు నాయన, అయా అనేకమైన మేలు చేస్తూ ఇంతవరకు నడిపించి ఆయుష్ ఆరోగ్యాల్ని కలగ చేస్తున్న దేవుడు అయ్యా. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల్ని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా, తప్పించే దేవుడివి. మీ మీద ఆధారపడ్డప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు నాయన, అయా బిడ్డలకి ఎంతో మేలును, దీవెని, ఆశీర్వాదాన్ని కలగచేసే దేవుడు అయ్యా. రత్న కొన్ని నెలలుగా ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆపరేషన్ పడకుండా సహాయము చేసావయ్యా, రక్షించావు, మేలుతో మీరు నింపావు తండ్రి. స్తోత్రములు. యోహాను పనిపాటలకి వెళ్ళి వస్తుండగా నాయన ఆ కరెంటు తీగల నుంచి ప్రభా విడుదల కలగచేసి ఆయుష్నిచ్చావయ్యా. బిడ్డల జరాల నుంచి ప్రభా నాయన, అయా నా తండ్రి తరచుగా బాధిస్తున్న బాధల నుంచి, శ్రమల నుంచి నాయన బిడ్డలను తప్పిస్తూ వస్తున్న దేవుడివి, తప్పించిన దేవుడివి నాయన. మరలా రత్నాన్ని ఆయుష్ ఆరోగ్యాన్ని అనుగ్రహించడమే కాకుండా తన పనిపాటు